హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. లేట్ చేయ ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోయి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటున్నానండి. ఇడ్లీ, దోశ పిండి ఇలాంటివి లేనప్పుడు ఉప్మా చేస్తుంటాం కదండి, అలా ఉప్మా కాకుండా పూరీని కొంచెం డిఫరెంట్గా హెల్దీగా చేస్తున్నానండి. హెల్దీగా అంటే పూరీ హెల్దీ ఏంటి అనుకుంటున్నారా? జొన్న పిండితో పూరీలండి, చాలా రుచిగా ఉంటాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోకుండా చక్కగా పొంగుతూ వచ్చేస్తాయండి. చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేశారనుకోండి, రెగ్యులర్గా చేసే పూరీల కంటే కూడా ఈ పూరీలే చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టె తినమంటే పిల్లలు తినరు కదండి, అలాంటి వాళ్ళ కోసం ఇలా గోధుమ పిండిలో కొంచెం జొన్న పిండిని కలిపేసి పూరీలాగా చేసేయచ్చు. చపాతీలాగా చేసినా కానీ చాలా బాగుంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అంటున్నాను కాబట్టి ఇలా పూరీను చేసి ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు జొన్న పిండి, అదే కప్పుతోని 1 కప్పు వరకు గోధుమ పిండిని, 1 స్పూన్ వరకు రవ్వను, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలండి. రవ్వ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసి పిండిలోకి కలుపుకోవాలన్నమాట. రవ్వ ఎందుకు వేస్తున్నామంటే పైన పూరి అనేది పొంగుతూ రావడం కోసం, కొంచెం ఎక్కువసేపు పొంగి అలాగే ఉండడం కోసం మాత్రమే వేసుకుంటామండి. మీరు వద్దులేండి అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలన్నమాట. మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, ఆయిల్ని ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి కొంచెం గట్టిగానే, జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి టైట్గానే కలుపుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా నానాల్సిన పని కూడా లేదు. ఈలోపు నేను పక్కన స్టవ్ మీద కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. పాలకూర, మెంతికూర, టమాటా చేస్తున్నాను పూరీలోకి. ఈలోపు ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వెజిటబుల్స్ తీసుకొస్తే వాటన్నింటినీ కూడా శుభ్రం చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొచ్చిన వెంటనే వీటిని ఒకసారి కడిగేస్తానండి. వాటర్ ఏం లేకుండా తడారిపోయిన తర్వాత వేటికి అవి సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మండే అని కొబ్బరికాయ కొట్టానండి. ఈ కొబ్బరికాయని ఇలాగే ఎండలో పెట్టకుండా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా కొంచెం వాటర్ వేసి కడిగేసుకొని పెట్టుకున్నట్లయితే దీనిపైన ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే పెట్టేసామనుకోండి, ఆ తడితోని జిగురుతోని బూజులాగా వచ్చేస్తుందండి. లేదంటే టిష్యూతో అయినా తడి లేకుండా శుభ్రం చేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కడిగిన తర్వాత తొడిమెలన్నీ తీసుకొని ఒక జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇలా మన పనులన్నీ 1 బై 1 చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి టైం అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి, పిండి అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏ సైజులో కనుక పూరి చేయాలనుకుంటున్నారో అదే సైజులోకి పిండి ముద్దల్ని అన్నీ ఒకసారైనా రెడీ చేసేసుకోవచ్చు, చేసుకుంటూ కూడా చేసేసుకోవచ్చు అండి. మనం రెగ్యులర్గా చేసే పూరీలైనా కానీ పొంగుతూ రావాలంటే పిండి బాల్స్ రెడీ చేసిన తర్వాత 2 చేతుల మధ్యలో పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా పగులులు అనేవి లేకుండా గులాబ్ జామ్ బాల్స్ రెడీ చేస్తాను చూడండి, ఆ విధంగా చేసుకోవాలన్నమాట. మనం ఈ పూరీలను జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి పొడి పిండి అనేది ఎక్కువగా అవసరం పడుతుందండి. చపాతీకి అయితే ఏం పర్వాలేదు, కానీ పూరీ చేసేటప్పుడు పొడిపిండి అనేది ఎక్కువగా వేస్తే ఆయిల్ అనేది నల్లగా అయిపోతుంది కదా. అందుకోసమని పేపర్ ప్లేట్లను తీసుకొని దానిపైన ఇలా కొంచెం కొంచెం పొడిపిండిని చల్లుతూ మీకు కావలసిన సైజులోకి పూరీలను ఒత్తుకోవాలండి. ఇలా పేపర్ ప్లేట్ మీద చేయడం వలన మనం చల్లిన పిండి అనేది ఫ్లోర్ మీద పడకుండా కూడా ఉంటుంది కదండి. అందుకోసమనే నేను ఈ విధంగా చేస్తున్నానండి. మిగతా పిండి ముద్దలతో కూడా మీకు కావలసినన్ని పూరీలను రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత పూరీలు 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈజీగానే వచ్చేస్తుంది. మళ్ళీ ఆయిల్ మధ్యలో పెట్టేసి పొడిపిండిని కొంచెం దులిపినట్లుగా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి. స్టవ్ అనేది హైలోనే ఉంచి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత పూరీలు వేసుకోవాలండి. పూరీ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలను చక్కగా పొంగిస్తూ ఫ్రై చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. పైన ఇలా తడుతూ ఉన్నట్లయితే ఆయిల్ అనేది పూరీ పైకి కూడా వచ్చేసి పూరీ అనేది చక్కగా పొంగుతుందండి. మంచి కలర్ కూడా వచ్చేస్తుంది. చూసారా, చూడండి చక్కగా పొంగింది కదా. నార్మల్గా చేసే పూరీ లాగానే జొన్న పిండితో కూడా పూరీలు అనేవి పొంగుతూ చక్కగా రెడీ అయిపోయాయి. వీటిని జొన్న పిండితో చేసామంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి?
ఇంట్లో వాళ్ళకి పొంగిన పూరీలు అంటే ఇష్టం ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ గనక ట్రిక్స్ గనక ఫాలో అయి చేశారనుకోండి, గోధుమ పిండితో చేసే పూరీలు కూడా అన్నీ మనం చేసిన పూరీలు ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ వచ్చేస్తాయండి. మరి ఈ టిప్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక మంచి లైక్ చేయండి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. చూడండి చక్కగా వచ్చేసాయి. అలాగే ఈ జొన్న పిండితో చేసిన పూరీలు అనేవి మీకు గనక నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి, ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా పూరీలు అనేవి చక్కగా హెల్తీగా రెడీ అయిపోయాయి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈసారి పూరీలు చేయాలనుకున్నప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అయిపోయి కొంచెం జొన్న పిండిని కూడా వేసి పూరీలు చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.